ఫ్రెండ్స్, కొత్తింటి కాడ కానగ చెట్టు చూడండి, జామ చెట్టు ఎంత అయిందో చూడండి, మందారం చెట్టు చూడండి, మామిడి, మా వాచ్మెన్ వాళ్ళ కోళ్ళు ఫ్రెండ్స్. ఇవన్నీ ఇక్కడ ముందున్నవన్నీ పీకేసి కొత్తగా మళ్ళీ వేసాం తోట. చూడండి, గోంగూర, బెండకాయలు, టొమాటో, ఆకుకూర బాగుంది ఫ్రెండ్స్. కోడి జుట్టాకు కోసుకోవాలి. ఇవన్నీ గోంగూర చూడండి, గోంగూర బాగా కోసుకోవచ్చు ఫ్రెండ్స్. వాటర్ పెట్టారు ఈరోజే, కానీ పీక్కోలేము ఈరోజు, రేపట్లో కోసుకోవచ్చు. వంకాయలు చూడండి, వంకాయ చెట్టు ఎంత బాగా వచ్చినాయో. బెండకాయలు, మట్టికాయలు, బొప్పాయి, బీరపాదులు చూడండి ఫ్రెండ్స్, పెద్దగా అయినాయి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఉసిరి చెట్టు. ఇవి కొన్ని అన్నవాళ్ళు పెట్టినవి, కొన్ని మనం పెట్టినవి. ఇది ఏదో పాడైపోయింది ఫ్రెండ్స్. ఇది చూడండి, సన్నగా మొలక వచ్చింది. మల్లె చెట్టు బతికిపోయింది, మందారం బతికింది. ఇది వచ్చి దేవగన్నేరు చెట్టు ఏమో. ఇది మందారం. ఇది బతికినట్టే ఉంది ఫ్రెండ్స్, ప్రాణం అయితే ఉంది. గన్నేరు బతికిపోయింది. ఇది పారిజాతం, చిన్నవి పారిజాతం పెట్టి చుట్టూ కంచె. చేంజ్ రోజ్ అంటారు ఫ్రెండ్స్. రోజా పూలు కలర్ మారుతూ ఉంటాయి కదా, అది అన్నమాట. ఇది చూడండి, జస్ట్ కొమ్మే పెట్టింది. చెమేలి అంటే రెడ్ ఉంటాయి కదా జాజులు, అవి. ఇది ఏదో నిమ్మ చెట్టు. ఇది చెమేలిన ఫ్రెండ్స్. నందివర్ధనం చూడండి, నిమ్మ చెట్టు కాయలతోనే కొన్నాము, బతికిపోయింది. రోజా పువ్వు చూడండి ఫ్రెండ్స్, ఇది సెకండ్ అన్నమాట. మొన్న ఒకటి బల్లి ఎడిగింది, అది ఎవరో కోసేసుకున్నారు. మళ్ళీ వచ్చింది రెండో మొగ్గ ఇది ఈ చెట్లో రావడం. చూడండి, మా ఫ్రెండ్ పెట్టిన టేబుల్ రోజాలు ఎంత బాగా వచ్చినాయో. నందివర్ధనం, గన్నేరు చూడండి ఫ్రెండ్స్, నందివర్ధనం, రోజు, చెమేలి కదా, మందారం. జాజ్ చెట్టు కూడా మా ఫ్రెండ్ పెట్టింది ఫ్రెండ్స్. చూడండి ఎంత పెద్దగా వచ్చేసిందో. వైట్ రోజ్ చూడండి, చిన్న రోజ్ పళ్ళు ఉంది. మందారం పూలన్నీ తీసినవన్నీ మాలలు వేసేసారు ఫ్రెండ్స్, కుళ్ళిపోతే ఎరువు అవుతుందని. చూడండి, ఇది ఎల్లో కలర్ ఎంత పైకి వెళ్ళిపోయిందో ఫ్రెండ్స్. సెకండ్ ఫ్లోర్కి అల్లిస్తా అంట మా వారు. మందారం మొక్కుంది చూడండి, ఎంత బాగా నిలబడుకున్నాడు ఆయన. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చూడండి, మా ఇల్లు హోమ్ టూర్ చేస్తున్నా ఈరోజు. ఇది వచ్చి రమణ్ రాజ్ నివాస్. పిల్లలు మా పేరు పెట్టించారు, రమణమ్మ రాజారెడ్డిని కాస్త రమణ్ రాజ్ అని పెట్టారు. సంహి, భవి మా పిల్లల పేర్లు ఫ్రెండ్స్. సాయి సంహిత్ రెడ్డి, సంహి ఉండు, భవిష్యారెడ్డి, భవి అని పెట్టారు. అది మా హోమ్ టూర్ చేస్తున్నారు. ఎంట్రెన్స్ చెప్పాయి కదా, ఇది ఒక డోర్ అనమాట. ఇక్కడ ఇంకొకటి చూడండి, మా తులసి మాత, రోజా చెట్టు, తులసి మాత. ఈ పక్కకు రాండి, ఇటు వచ్చి నువ్వు ఎన్ని కూర్చోండి. చూడండి, మా తలుపు, లక్ష్మీ అమ్మవారు, సరస్వతీదేవి, ఓంకారం, స్వస్తిక్, ఢమరుకం, త్రిశూలు. డోర్ అయితే అది ఫ్రెండ్స్. ఇక్కడ కూర్చోవడానికి వీలుగా ఇది వేయించుకున్నాం. కింద చెప్పులు అవి పెట్టుకునే సెల్ఫ్ లాగా చేసాం. గడపలు చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వేసారు. ముగ్గులు, పెయింటర్ కదా అతను, బాగా వేస్తారు. ఇది వినాయక స్వామి. ఇటువైపు నుంచి తీస్తే బాగా వస్తుంది వినాయక స్వామి ఫ్రెండ్స్. ఈ తలుపు, ఈ డోర్ మామూలే. చాలు, ఒకటి చూపి చాలు. చూడండి ఫ్రెండ్స్, నెమలి వచ్చింది. నెమలి
మామూలు డిజైన్. ఆ గడప గడప డిజైన్ చూపించు. చూడండి గడప. ఇది వచ్చి టీవీకి అన్నమాట. టీవీకి ఇది సైడ్ మనం ఏమైనా పెట్టుకోవడానికి ఫ్రెండ్స్. ఇంకా ఇటువైపు కిచెన్ ఫ్యాన్స్ చూడండి, డూప్లెక్స్ కాబట్టి సైడ్ ఫ్యాన్స్ పెట్టుకున్నాం. ఇది కిచెన్ ఫ్రెండ్స్. ఏం కలర్ మార్చేసినారే చూడండి. తలుపు ఇది యాక్చువల్గా బయటకు ఉంది ఫ్రెండ్స్. స్వామి కనపడరు, క్లోజ్ చేస్తేనే ఇట్లా పెట్టించాము. మళ్ళీ మార్చాము కొంచెం. కాల్షియం ఏనుగులు అనమాట. ఇక్కడ వెంకటేశ్వర స్వామి చూడండి. ఇక్కడ కలశము వచ్చేటట్టు పెట్టించారు. ఇది స్పెషల్గా డిజైన్ చేయించుకున్నాం. ఇక్కడ దేవుడి పటాలు పెట్టుకోవడానికి ఫ్రెండ్స్. తీసాం మళ్ళీ పెయింటింగ్ వేస్తున్నారని. ఇక్కడ చూడండి, మనం ఏమన్నా నూనె ఇట్లా పూజ సామాన్ అంతా ఇక్కడ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. దీపాలు అన్ని సెల్ఫ్లు అనమాట. ఇది మా దేవుడి అది. కిచెన్ ఫ్రెండ్స్. స్టవ్ అన్నీ పెట్టాము. ఇంకా పెయింటింగ్ వర్క్ జరుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక కోటింగ్ వేయించాం. సెల్ఫ్లు చూడండి ఇలా డిజైన్ చేసాం. జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే వస్తాయి ఫ్రెండ్స్. మళ్ళీ అలా వేసేది. వీటికేమి ఇవి హ్యాంగర్స్ ఏం లేవు. సెల్ఫ్ ఇంకా ఇవి కొనాలి ఫ్రెండ్స్. ఇటు లోపలికి అయితే ఇంకా సామాన్లు అన్నీ కొనలేదు. పెట్టినా లాంటివి పెట్టాం. ఫస్ట్ హోమం అయితే అంత పొగ అది ఉంటుందని ఒక కోటింగ్ వేసాం ఫ్రెండ్స్. పెయింట్స్ డబుల్ అన్నమాట. రెండో కోటింగ్ వరకు జరుగుతూ ఉంది. అందుకే ఇదంతా ఇలా ఉంది. ఏమో హోమ్ టూర్ చేద్దామని ఈరోజు ఫ్రీగా ఉన్నానని చేశాను. ఇక్కడ వచ్చి మా బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది మా బెడ్రూమ్ చూడండి. సెల్ఫ్లు చూడండి చాలా పెద్ద పెద్దవి వచ్చాయి. చూడండి స్లైడింగ్ అంట దీన్ని ఇలా వేయడం. ఇవి సెల్ఫ్లు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి హ్యాంగర్స్ పెట్టుకునేకి మా ఆయన వేయించారు కొత్తగా. ఇక్కడ వచ్చి బీరువా ఫ్రెండ్స్. పాత ఇంట్లో రెండు ఉన్నాయి బీరువాలు. ఒకటి ఇక్కడ ఒకటి పైన పెడదామని పైన సెల్ఫ్లు చాలానే వచ్చినాయి. ఇది డ్రెస్సింగ్ మిర్రర్ ఫ్రెండ్స్ చూడండి. ఇది వచ్చి డ్రెస్సింగ్ మిర్రర్. ఇక్కడ సెల్ఫ్లు. దీనికి వచ్చి లాక్ సిస్టమ్ పెట్టించారు. ఇది మా బాత్రూమ్ ఫ్రెండ్స్ చూడండి. టైల్స్ ఎంత కలర్ఫుల్ ఉన్నాయి కదా. సింక్ ఇక్కడే రెడీ కావడానికి అన్నట్టు ఇది పెట్టించారు. ఎవరైనా బయట ఉన్నా కూడా చూడండి ఇక్కడ ఒక అద్దం, ఇక్కడే మేకప్. వెస్ట్రన్ టాయిలెట్స్ ఫ్రెండ్స్ చూడండి పెద్దగా ఉన్నాయి. బాత్రూమ్ కూడా వెస్ట్రన్ టాయిలెట్స్. ఇది ఫ్రెండ్స్ బెడ్రూమ్. ఇటు నుంచి వస్తూనే చూడండి బెడ్రూమ్కి ఎదురుగానే లిఫ్ట్ ఫ్రెండ్స్. ఇద్దరు మోకాలు నొప్పులు ముసలాళ్ళం అయిపోయాం కదా ఫ్రెండ్స్, అందుకని లిఫ్ట్. దీనికి బయట ఒక బాత్రూమ్ ఉంది అవుట్ సైడ్. ఇది లిఫ్ట్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. 7 lakhs పడింది ఫ్రెండ్స్ లిఫ్ట్. చిన్నదంటే మా వారు ఒప్పుకోలేదు, పెద్దదే తీసుకున్నారు. 6 members వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. కొంచెం పెద్దగా ఉంటుంది. అందరం సయాటికా మోకాలు నొప్పులు అన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అందుకని ఎక్స్పెన్సివే కానీ తప్పదు. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ ఫ్రెండ్స్. ఇటు నుంచి ఇక్కడ ఒక బెడ్రూము. పిల్లల కబోర్డ్స్. డోరా బుజ్జి, స్పైడర్ మ్యాన్. ఈ బాత్రూంలో చాలా పెద్దగా వచ్చింది. స్మెల్ ఉంది. ఇక్కడ చూడండి ఇది వచ్చి పైన నుంచి లైట్ ఏదో బటర్ఫ్లై అంట ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ బాబాలను పెట్టేసినాడు మా ఆయన. పూజ అయింది కదా. సత్యసాయిబాబా, సాయిబాబా చాలా ఇష్టం ఫ్రెండ్స్. లైట్ చూసారు కదా బటర్ఫ్లై మోడల్. ఇక్కడ వచ్చి నెమలి చూడండి. ఇది వేసింది అయితే వేదాలే కానీ ఇది మాత్రం కార్టూన్ వచ్చి పెయింట్ చేయించారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బాబా షిరిడి సాయిబాబా, సత్యసాయిబాబా అనే అర్థం వచ్చేలా మా ఆయన డిజైన్ చేయించుకున్నారు ఫ్రెండ్స్. ఆయన ఈయన షిరిడిలో స్వామి సమాధి అయిన తర్వాత 8 సంవత్సరాలకు పుట్టపర్తిలో
జన్మించారని మేము నమ్ముతాం ఫ్రెండ్స్. అందుకని అలా డిజైన్ చేయించుకున్నాడు ఈయన. ఇంకా బయట ఇక్కడ వచ్చి ఇంకో బెడ్రూమ్, సెల్ఫ్లో స్లైడింగ్ లైటింగ్, బాత్రూమ్ అటాచ్డ్, వాటర్ అన్నిట్లో వస్తుంది. పెయింట్ వర్క్ జరుగుతుంది కాబట్టి ఈ తలుపు ఏమన్నా తలుపులుగా అది వేస్తానవా లప్పం లప్పం పాత గుడ్డ కింద పాత గుడ్డ కింద తెచ్చుకో. ఈ వాటర్ ఇవన్నీ తిన్నారు, అది ఏడన్నా లేవు ఏమో తెలియదు పైన. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ వచ్చి నిలబడితే ఆకాశం, చెట్లు, పెద్దగా ఇల్లులు అయితే లేవు ఫ్రెండ్స్. ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ బుద్ధుని బొమ్మ ఫస్ట్ ఫ్లోర్లో ఆర్ట్ అన్నమాట. బుద్ధుని బొమ్మ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇదంతా ఓపెన్ ప్లేస్. సెకండ్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం ఫ్రెండ్. ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అయింది. మళ్ళీ ఇస్తారు. ఇంకా సెకండ్ ఫ్లోర్. ఈ రెండు కలిపి పెట్టుకోవచ్చు. సెకండ్ ఫ్లోర్ ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చి ఒకే ఒక బెడ్రూమ్ ఫ్రెండ్స్. సెకండ్ ఫ్లోరు. వీటికి ఇంకా వేయించలేదు, జస్ట్ బుద్ధుని బొమ్మతో తలుపు. ఇవన్నీ సెల్ఫ్లు ఫ్రెండ్స్. వీటికి ఇంకా ఇంటీరియర్ చేయించలేదు. హోమ్ థియేటర్ చేసుకోవాలన్నాడు మా వాడు. అది ఇంకా నిదానంగా ఫ్రెండ్స్, ఇప్పుడైతే లేదు. ఇది బాత్రూమ్. అంతే ఫ్రెండ్స్, ఈ రూమ్ సింపుల్గానే ఉంటుంది. ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఫ్రెండ్స్. ఇటువైపు ఇట్లా రోడ్డు, మెయిన్ రోడ్డు చూపించు. చూడండి ఫ్రెండ్స్, దగ్గరే ఒక దూరంలోనే మెయిన్ రోడ్డు. బయట ఇది స్టెప్స్ ఫ్రెండ్స్. రావచ్చు స్టెప్స్ అనమాట. ఇటు నుంచి వస్తే చూడండి, ఇంకా పెయింట్ అమలపాకు చెట్టు అక్కడ. ఇది వచ్చి నా బర్త్డే జరిగింది ఇక్కడే ఫ్రెండ్స్. ఏదైనా టీపాయ్ లాగా వాడుకోవచ్చని వేయించారు. ఉయ్యాల చూడండి, అదే ఉయ్యాల. మేము ఎప్పుడు వీడియో పెడుతుంటాం కదా, ఉయ్యాల. ఇది వచ్చి పైకి ఫ్రెండ్స్ దారి. ఇక్కడ ఇంకో ఉయ్యాల పెట్టుకోవాలన్నట్టు అన్ని హుక్స్ వేయించుకున్నారు పిల్లలు. ఇది ఫ్రెండ్స్ పైన సెటప్. ఇక్కడ షింకు, ఇక్కడ చెట్లు ఫ్రెండ్స్. ముందే వేసాము ఇవన్నీ, గృహప్రవేశం కంటే ముందే వేసినవి. జామ చెట్టు, అది షోకు. ఇవన్నీ రోజెస్ అన్నమాట, బతికిపోయినవి. అది శంకు పుష్పాలు ఫ్రెండ్స్, అవి హ్యాంగింగ్వి. ఈ రోజా చెట్టు ఏం వాడిపోయింది ఎండలకేమో. ఇది ఫ్రెండ్స్ సెకండ్ ఫ్లోర్. ఇక్కడ నుంచి కూడా చూడండి వెదర్ ఎంత బాగుంటుంది. చుట్టూ చెట్లు అనమాట. ఆ పక్కన వచ్చి కృషి విజ్ఞాన కేంద్రం. ఇక్కడ ఓన్లీ 4 హౌసెస్ ప్రస్తుతానికి. అవి 2 మాది, మా అన్న వాళ్ళది పక్కన. ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే స్కై. ఇక్కడ చూడండి సాయిరామ్ అని డిజైన్ చేయించారు మా వారు. సాయిరామ్ లెటర్స్. చుట్టూ చెట్లు ఫ్రెండ్స్. ఇంకా అక్కడ ఏం పెద్ద ఇండ్లు కూడా పడవు. ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మా హోమ్ టూర్. నచ్చిందా? నచ్చింటే వచ్చిన కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ చేరిన తర్వాత ఒకసారి అన్నీ తీస్తాను. డాడో, నీకు ముందు ఉయ్యాలంటే భయం. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇద్దరం కూర్చొని ఉయ్యాలో కూడా. ఈయనకు భయం, కళ్ళు తిరుగుతాయంటాడు అసలు ఉయ్యాల్లో. పిల్లలు వేలు ఈయనకంటే. మా మనవాడు ఎంత స్పీడ్గా ఊపుతాడు ఫ్రెండ్స్.
జస్ట్ నేను కూర్చుంటే చాలు వాడే స్పీడ్గా ఊపుతాడు. ఈయనకైతే ఉయ్యాలంటేనే భయం ఫ్రెండ్స్. ఎగ్జిబిషన్కి రాడు. కొలంబస్ ఎక్కుతాం ఫ్రెండ్స్ పిల్లలు నేను అంతా, కానీ ఈయన ఎక్కడు. మా కోడలు ఈయన కింద ఉంటాడు. అదంతా నేను ఇప్పుడు తీశాను కదా. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇన్ని రోజులు, కానీ ఈరోజు ఈయనతో ఉయ్యాలు ఊగడం. కాస్త ఫాస్ట్గా ఊపు.